సినిమాలో చెప్పిన డైలాగ్ ప్రత్యర్థులు వాడుతూ ఉంటారు, పవన్ కి తిక్కుంది అని. అయితే పవన్ తిక్కకి ఒక లెక్క కూడా ఉందని తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. పోయిన చోటనే వెతుక్కోవాలి అన్నది పవన్ ని చూసే నేర్చుకోవాలి. అలాగే ఓటమికి కృంగిపోరాదని, విజయం కోసం ఎందాకైనా పోరాడాలని కూడా పవన్ దగ్గరే నేర్చుకోవాలి. రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తికి రాజకీయాలు ఎందుకు అని కూడా అన్నారు. ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్లు అయినా ఎమ్మెల్యే కాలేదని ప్రత్యర్థులు ఎన్నో విమర్శలు చేశారు. పవన్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనేయమని అన్నారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా దారుణంగా మాట్లాడారు. పవన్ 4 పెళ్లిళ్లు చేసుకున్నారు అని కూడా ఎగతాళి చేశారు. పవన్ కి మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసే సత్తా లేనేలేదు అన్నారు. అసలు ఆయన రాజకీయాలకే పనికిరారు అన్నారు. అయితే పవన్ అవన్నీ ఓపిగ్గా భరించారు. ఆయన ఎక్కడా తగ్గలేదు, సహనంగానే ఉన్నారు. గెలుపు పిలుపు కోసం తనదైన తీరులో కష్టపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ కి ఏం తెలుసు రాజకీయాలు అన్నవారు ఉన్నారు. సొంత సామాజిక వర్గంలోని దిగ్గజ నేతలు కూడా పవన్ రాజకీయ దారిని తప్పు పట్టారు. అయితే పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకొని త్యాగాలు చేశారు. ఆయన పార్టీ 50 సీట్లు తీసుకుంటుంది అన్నవారి అంచనాలను పక్కన పెట్టి మొదట 24 తీసుకున్నారు. ఆ తరువాత అది కాస్త 21కి అడ్జస్ట్ అయ్యారు. 3 ఎంపీలు 2గా మారిన ఆయన సరేనన్నారు. ఇదంతా ఏపీలో టీడీపీ కూటమి విజయానికి బాటలు వేయడానికే అని ఫలితాల తరువాత అందరికీ అర్థమైంది. పవన్ తనకు ఇచ్చిన 21 సీట్లలో గెలిచారు. అంతేకాదు 2 ఎంపీ సీట్లు గెలిచారు. తన పార్టీ ఓట్లు అన్నీ కూడా టీడీపీ కూటమికి జాగ్రత్తగా బదిలీ అయ్యేలా చూశారు. ఈ కారణం వల్లనే కూటమి అభ్యర్థుల మెజార్టీలు 90,000 దాకా వెళ్ళాయి. అలా కూటమికి కేంద్ర బిందువుగా పవన్ ఉన్నారు. చంద్రబాబు అనుభవం కూటమికి ఎంతో దోహదపడితే పవన్ త్యాగం దాన్ని మరింత పటిష్టం చేసింది. నిజానికి 2019 తరువాత పవన్ వేసిన ప్రతి అడుగులో వ్యూహం ఉంది. పవన్ కి తిక్కుంది కానీ లెక్క లేదు అన్నవారికి అసలైన జవాబు ఆయన పార్టీ సాధించిన ఘన విజయం. పవన్ 2019 ఎన్నికల్లో ఓడాక బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అలా ఆయన సరైన పందాలోనే ముందుకు నడిచారు. ఇక ఆ మీదట తన పార్టీని నిత్యం జనాల్లో ఉంచుతూనే ఆయన 2023లో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఏకంగా రాజమండ్రి జైలుకు వచ్చి ఆయన్ని పరామర్శించారు. ఇక్కడే టీడీపీతో పొత్తు ప్రకటన చేశారు. ఆ తరువాత బీజేపీని కూటమిలోకి ఆహ్వానించడం కోసం ఆయన తెరువెనుక చేసిన కృషి అమోఘమనే చెప్పాలి. అలా టీడీపీ కూటమి 164 సీట్లను సాధించడంలో పవన్ పడిన కష్టం, ఆయన వ్యూహాలు గొప్పగానే ఉన్నాయని చెప్పాలి. సీఎం పదవి 2.5 ఏళ్ల పాటు తీసుకోమని అంతా చెప్పినా పవన్ అది కాదు, మన రాజకీయ దారి రహదారి, అది ఇదే అంటూ ఆయన చెప్పిన విధానం, ఆ విధంగా ఆయన డిజైన్ చేసుకున్న విధానం చూసిన వారు ఎవరైనా అనే మాట ఒక్కటే, పవన్ కి తిక్క కాదు, పక్కాగా పొలిటికల్ లెక్క ఉందని.